మొయినాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. కీలక డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ అదుపులోకి తీసుకున్న సిట్ బృందం అతని వద్ద నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు అభిషేక్ సింగ్ ఫోన్ డేటాను సైతం విశ్లేషిస్తున్నారు. శంషాబాద్ సిటీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. స్వాతి, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సిట్ అయితే తన దర్యాప్తును వేగవంతం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు అనుమానితులు అలాగే నిందితులుగా ఉన్న ప్రధానంగా అంటే అరెస్ట్ అయిన వారు కాకుండా నోటీసులు అందుకుని ఆ తర్వాత విచారణకు హాజరవుతున్న వాళ్ళలో ప్రధానంగా ఉన్నది శరత్ కుమార్ తో పాటు అలాగే కౌశిక్ రవి. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు పొంతన లేకుండా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు కౌశిక్ రవి దగ్గర నుండి శరత్ కుమార్ డ్రగ్స్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ రోజు 14వ తేదీ రాత్రి జరిగినప్పుడు అతని దగ్గర తీసుకున్నానని చెప్పాడు. కౌశిక్ రవి మాత్రం విచారణలో తాను సిమ్లా నుండి తీసుకొచ్చానని చెప్పాడు. కానీ చివరకు పోలీసుల దర్యాప్తులో మాత్రం వీళ్ళు అభిషేక్ సింగ్ అనే ఒక వ్యక్తి దగ్గర నుండి తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ మొత్తం దర్యాప్తులో కూడా వీళ్ళు రకరకాల సమాధానాలు చెప్తుండడంతో సిట్ చాలా కీలకంగా ఈ దర్యాప్తును అయితే చేస్తుంది. నిన్న రాత్రి ఎస్ఓటి పికప్ చేసింది అభిషేక్ సింగ్ ని. మొత్తం 4 టీంలు అతని కోసం గాలిసి ఉండగా నిన్న సాయంత్రం తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సిట్ అభిషేక్ ని కూడా విచారించడం జరిగింది. అభిషేక్ అసలు శరత్ కుమార్ కు డ్రగ్స్ ఇచ్చాడా లేదా మరొక వ్యక్తికి ఈ డ్రగ్స్ ఇచ్చాడా అన్న దానికి సంబంధించి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కౌశిక్ రవి, శరత్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర నుంచే డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా పోలీసుల దర్యాప్తు చాలా కీలకంగా మారబోతుంది. సిట్కి సంబంధించిన దాంట్లో దాదాపు గత 2 నెలలుగా ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందన్న దానిపై దృష్టి సారించారు. ఎందుకంటే చాలా వరకు అక్కడ బిజినెస్ కి సంబంధించిన సెటిల్మెంట్ ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి గత 2 నెలలుగా అసలు ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఈ ఫామ్ హౌస్ వైపు వచ్చారు, ఎన్నిసార్లు పార్టీలు చేసుకున్నా అన్న దానికి సంబంధించి ఒకవైపు సిట్ బృందం దర్యాప్తు చేస్తూనే ఈ పార్టీలో పాల్గొన్న 11 మందికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన కూడా దృష్టి సారించి దానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లని ఇప్పటికే గుర్తించి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా కొద్దిగా ఇప్పటి వరకు సేకరించడం జరిగింది. అలాగే వీళ్ళ ఫోన్ కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో తెప్పించారు. వాటి ఆధారంగా కూడా ఒకవైపు చెక్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిట్కి సంబంధించిన వాళ్ళు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఒకవైపు ఈ రోజు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఈ రోజు సెలవు ఉండడంతో ఎవరైతే చీఫ్ గా ఉన్నారో సిట్కి సంబంధించిన చీఫ్ గా ఉన్న చేవెళ్ల డీజీపీ యోగేష్ గౌతమ్ కు సంబంధించి అతను ఈ రోజు వస్తారా రారా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరొక వైపు దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు అలాగే డ్రగ్స్ కొనుగోళ్లపైన ప్రధానంగా దృష్టి సారించింది సిట్. ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకుని రావడం అలాగే ఫామ్ హౌస్ కు సంబంధించిన వ్యవహారం పైన ప్రధానంగా దృష్టి సారించారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.